రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రావూరు మండలంలోని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల పురోగతిపై క్లాస్ టీచర్లు తల్లిదండ్రులతో చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావూరు మండల అధ్యక్షులు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి, నల్లవర్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, ఎంపీడీఓ భవానీ, ఎంఈఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతామని హెచ్ఎంలు ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల కమిటీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమిష్టిగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండలం అధ్యక్షులు చెన్ను తిరుమలరెడ్డి, ఎంపీడీఓ మారెళ్ల భవానీ, ఎంఈఓ శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయులు అనిల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్య వివాహాలు, బాలిక విద్య, రక్షణ, ఆరోగ్యం, బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ తాను, నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం ఏ గ్రేడ్, బి గ్రేడ్ లో ఉండే వాళ్ళని షైనింగ్ స్టార్స్ అని, సి గ్రేడ్, డి గ్రేడ్ లో ఉండే పిల్లల్ని రైజింగ్ స్టార్స్ అని పిల్లలకి స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి పేరెంట్స్ గుర్తెరిగి మీ పిల్లలు షైనింగ్ లో ఉండాలన్నా, రైజింగ్ లో ఉండాలన్నా మీరే నిర్ణయించుకొని పిల్లలకి సరైనటువంటి ప్రోత్సాహం అందించి, అలాగే ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఎక్కడైతే సిడీలో ఉన్నారో వాళ్ళని కొంచెం ముందుకు నడిపించి ఏబీలోకి వచ్చేటట్టుగా రైజింగ్ స్టార్స్ కాస్త షైనింగ్ స్టార్స్గా మార్చేదానికి ఈ పాఠశాలలో ఉండేటువంటి 6 నుండి 10వ తరగతి, ముఖ్యంగా ఈ సంవత్సరం 10వ తరగతి రిజల్ట్లో మంచి రిజల్ట్ మీ పాఠశాలకు రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, పిల్లలందరినీ కూడా ఉపాధ్యాయులకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఖచ్చితంగా ఈ సంవత్సరం 10వ తరగతి పాఠశాలలో మంచి రిజల్ట్ తీసుకొచ్చి వాళ్ళకి అశోక్ రెడ్డి గారికి మీరు గిఫ్ట్గా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మీకు కూడా మా వైపు నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ఏవైనా సహాయ సహకారాలు కావాల్సి ఉంటే వాటి ఖచ్చితంగా మీకు అందిస్తామని గౌరవ ఎంపీడీఓ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి చిన్న మరమ్మతులు కానీ వాటికి కానీ మేడం గారు ఎప్పుడు చేయూతనిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎన్వీఆర్ కానీ లేదా అటు మధురెడ్డి కానీ, ఈ లోకల్గా ఉండేటువంటి సర్పంచ్ గారు, ఇక్కడ లోకల్గా ఏదైనా చిన్న పనులు మాకు కావాలంటే సర్పంచ్ గారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తే ఇది ఖచ్చితంగా రాపూర్లో ఉండేటువంటి స్కూల్స్లో ఉపాధ్యాయులు, అధికారులు మరియు పేరెంట్స్ కలిపి వీళ్ళ పాఠశాలని మంచి స్థాయిలో నిలుపుకున్నారనేటువంటిది ఇక్కడ నుంచి అమరావతి దాకా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి దృష్టి వరకు వెళ్ళేటట్టు మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని, మా వైపు కూడా మీకు అందరికీ కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి మీకుండేటువంటి సమస్యలు తీర్చడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పేసి మాట్లాడచ్చు. అలాగే తల్లిదండ్రుల నుంచి ఎవరైనా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మీ అనుభవాలని, మీ వంశానికి సంబంధించిందే కాబట్టి మీరైనా దీన్ని పూనుకొని ఆ పేరుని అదే విధంగా ఇప్పుడు అవతల సార్లు ఈ ప్రయత్నం మేము చేసాం. అయితే మేము ప్రయత్నం చేసేటప్పటికే అది 60 లక్షలు ఉన్నటువంటిది 2 కోట్లకి వెళ్ళింది. చిన్న అవకాశం కల్పించినందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. అలాగే మేము కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాము. 6th క్లాస్ నుంచి 10th వరకు. ఈ సివికే జూనియర్ కాలేజ్ అనేది మన రాష్ట్రంలో వెన్నుముక లాంటిది. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, నెక్స్ట్ డిగ్రీ కాలేజీ కూడా దూరంగా పెట్టారు. ఆ డిగ్రీ కాలేజీలు కూడా అక్కడ లేకుండా ఇక్కడ పెడితే స్ట్రెంత్ చాలా బాగుంటుందని, కానీ మన అధికారులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటే తప్ప అది జరగదు. గతంలో కూడా
భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోవాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే ఉపాధ్యాయులు విద్యార్థులు, అంటే ఉపాధ్యాయులు చెప్పింది విద్యార్థులు వింటారు. తర్వాత తల్లిదండ్రులు ఎలా తీర్చిదిద్దాలనేది తల్లిదండ్రుల చేతుల్లో ఉంటాయి. ఇంటర్మీడియట్ అంటే విద్యార్థుల చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉన్నది. ప్రతి ఒక్కరూ మంచిగా ఆలోచించి బాగా ఉన్నత స్థాయికి పోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఉందంటే దీనికి ఎంతో బాధ్యతలు ఎన్నో వహిస్తేనే మన స్కూల్ ఇంత గొప్పగా ఉంది. స్కూల్ స్ట్రెంత్ అనేది ఇంకా బాగా పెరగాలి అంటే 10th క్లాస్ పిల్లలు ఈసారి ఎక్కువ శాతం మార్కులు బాగా తెచ్చుకొని మన స్కూల్ పేరు నిలబెట్టాలని, అలాగే పేరెంట్స్ స్కూల్ పట్ల ఏమన్నా మీకు తెలియని అభిప్రాయాలు ఏమన్నా ఉంటే, పిల్లలు చదవట్లేదు, ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారని చెప్తే సార్ వాళ్ళు అది గుర్తించి ఉదయము సాయంత్రము 1 గంట వారికి ట్యూషన్ లాగా స్టడీ అవర్ క్లాసెస్ తీసుకుంటే పిల్లలు వారి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ స్కూల్ సార్ అక్కడ బయట పిల్లలకి జాగ్గా ఉంది, గేట్ దగ్గర బుడదగా, అక్కడ రోడ్డు వేస్తే కొంచెం పిల్లలకి బాగుంటుంది. సైకిల్లో చార్జ్ పడతా ఉన్నారు పిల్లలు. అలాగే బల్లలు అనేవి కొంచెం విరిగిపోయి ఉన్నాయంట, అవి కొంచెం చూసి నిర్మించేవారు పిల్లలకి ఎంతో కొంత సహాయంగా స్కూల్కి చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఫుడ్ విషయంలో మీకు ఏమైనా లోపాలు అనిపిస్తే తల్లిదండ్రులకి చెప్పొచ్చు. మాకు సార్ చెప్తే సార్ వాళ్ళు తగినట్టుగా పిల్లలకి మంచిగా పోషకాహారాలు అందిస్తారు. ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలకు అలాగే టీచర్స్ ఫ్రెండ్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఎంతో విలువైన కార్యక్రమం ఇది. తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం, తల్లిదండ్రులు, ఉపాధ్యక్షులు, నాయకుడిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక విలువైన కార్యక్రమంగా. దీనివల్ల మనకి ఏ విధంగా ఈ గవర్నమెంట్ కళాశాలని మనం మెరుగుపరచగలం, పిల్లలకి ఏ విధంగా సహాయపడగలం, ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా సహకారాలు అందించగలం అనే కాంటెక్స్లో మనం ముందుకెళ్తున్నాం. మామూలుగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే ఉపాధ్యక్షులు ఇంకా పేరెంట్స్ తోటి మీటింగ్ ఉంటుందంటే వాళ్ళ పిల్లలు ఎంత మెరుగుగా చేస్తున్నారు, ఎక్కడ వెనకబడి ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద అంశం మీద వాళ్ళు చర్చిస్తారు. దీంట్లో నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ 2 నిమిషాలు నేను చెప్తాను. నాయకులు ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకు వెనకబడుతున్నారు అనేది ఉపాధ్యక్షులతో మేనేజ్మెంట్తో మాట్లాడి దాన్ని ఏ విధంగా మెరుగుపరచవచ్చు, దాన్ని ఆ కోణంలో తీసుకెళ్ళి సహాయపడే విధంగా చేయించాలనేది ఈ ప్రథమ లక్ష్యం అన్నమాట. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని అందరూ ముందుకెళ్తారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.